ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సార్, చాలామంది ఈ కాలంలో పిల్లలు కానివ్వండి, పెళ్ళి కానివ్వండి లేకుండా సతమతం అవుతున్నారు. ఇటీవలి కాలంలో మీరు వారి కోసం అని చెప్పేసి మోక్షనారాయణ బలి పూజ కూడా నిర్వహించారు. అవును, చాలామంది అంటున్నారు మరో అవకాశం మాకేమైనా ఉందా అని చెప్పేసి. దీనిపై మీరేమంటారు సార్? తప్పనిసరిగా ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ గోకర్ణ క్షేత్రాల్లో మనం అడుగు పెట్టలేం. అవును, పరమేశ్వరుడి అనుగ్రహం ఉండాలి. అందుకనే పెద్దలు చెబుతుంటారు కదా, శివుడ ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. మన హిందువులందరికీ పరమోత్కృష్టమైనటువంటి దివ్యక్షేత్రం కాశీ కదా. అంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ మనసులో ఉండేటువంటి కోరిక ఏంటి, ఒక్కసారైనా కాశీని దర్శనం చేసుకొని రావాలి. అలాగే కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో చనిపోతే మరణం అనేది మరలా జనం అనేది లేదు, పునర్జన్మ అనేది ఉండదు అనేటువంటిది మన నమ్మకం, హిందువుల నమ్మకం. అంతకంటే దివ్యమైనటువంటి క్షేత్రం ఏదైనా ఉందా ప్రపంచంలో అంటే నిజంగా గోకర్ణం అనే చెప్తాను నేను. ఓకే. అక్కడ కాశీ విశ్వనాథుడు ఎంత మహత్యం గలవాడో, కాశీలో ఒకసారి చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం కలుగుతుందని చెప్పి మన శాస్త్రం చెప్తుంది. అలాగే గోకర్ణంలో ఒక శాస్త్రం చెబుతారు, ఏకమేవ కోటి సమానం. మనం కాశీలో ఒకసారి చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంటే, గోకర్ణంలో మాత్రం ఒకసారి చేస్తే 1,000,000 సార్లు చేసినటువంటి ఫలితం వస్తుందంటారు. అంత దివ్య క్షేత్రం. ఆ క్షేత్రం గురించి కూడా అంతకుముందు మనం చెప్పుకున్నాం. అంటే సాక్షాత్తు పరమేశ్వరుడి ఆత్మలింగం ప్రతిష్ఠ జరిగినటువంటి స్థలం అది. అంటే సాక్షాత్ పరమేశ్వరుడు అక్కడ ఉన్నట్టే కదా మనకి. అక్కడ అందులో ఇంకోటి ఏంటంటే, ఈ పూజతో పాటుగా ఈశ్వరుని స్పర్శా దర్శనం ఉంటుంది. ముట్టుకొని మనం నమస్కారం చేసుకోవచ్చు. అది భూమిలోకి ఎంత ఉంది అనేది ఎవరికీ తెలియదు. అంతా లోపల 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 అవతరించిపోయింది, మొత్తం ఆక్రమించిపోయి ఉన్నది శివలింగం. పైకి మాత్రం కొద్దిగా మాత్రం మనకు కనపడుతూ ఉంటుంది. దేనికి అంటే, దాన్ని 1983 సంవత్సరంలో ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఇసుక ఇదంతా కూడా తీసేసి, దాంట్లో వాళ్ళు అక్కడ ఉండేటువంటి నివాసులు దాదాపు 1 కింటా బంగారం, అలాగే నవరత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు ఇవన్నీ కూడా పొదిగినటువంటి ఒక నిధిని మొత్తాన్ని కూడాను ఆ శివలింగం చుట్టూ పెట్టి మరలా సీసంతో మొత్తం కూడా కవర్ చేసుకుంటూ వచ్చేసారు మొత్తం. దేనికి అంటే, అది ఓపెన్ అయ్యే కొద్దీ సముద్రం నీళ్లు ఈ ఆత్మలింగం దగ్గరకు వస్తుంది. ఓకే. అది ప్రమాదం అవుతుంది కదా, సముద్రం ఉప్పొంగిపోతూ ఉంటాయి. అందుకని దాన్ని సీసంతో మొత్తం కూడా కట్టుబడి చేసేసి పైన శివలింగం కొద్దిగా మాత్రమే కనపడుతూ ఉంటుంది మనకి. ఆ శివలింగాన్ని మనం స్పృశించేటువంటి అదృష్టం కలుగుతుంది. అంటే సాక్షాత్ పరమేశ్వరుని మనం స్పృశించినటువంటి సౌభాగ్యమే కదా మనకి, అదృష్టమే కదా. ఇంకా పరమేశ్వరుని మనం స్పృశిస్తే మనకు ఉండేటువంటి సకల పాపాలు పట్టాపంచలై మొత్తం వెళ్ళిపోతాయి. అలాగే మనకి జన్మాంతరాలకు కావలసినటువంటి పుణ్యం లభిస్తూ ఉంటుంది మనకి దానివల్ల. అంత దివ్యమైనటువంటి గోకర్ణ క్షేత్రంలో మరలా అక్కడ ఒక విషయం కూడా ఉంటుందండి, విశేషం. శివాలయం వెనక అమ్మవారి దేవాలయం ఉంటుంది, దుర్గాదేవి దేవాలయం ఉంటుంది. అమ్మవారు ఎలా ఉంటుందంటే, త్రాసు మనం చూస్తాం కదా, తులసి ఇట్లా పట్టుకొని ఉంటుంది. దేనికి అంటే, అక్కడ వాళ్ళు చెప్తారు, ఒక కాంటాలోనేమో కాశీ, ఒక కాంటాలో గోకర్ణం. ఈ రెండిట్లో ఏది బలమైనది అని చూచడానికి కోసం అమ్మవారు ఆ త్రాసు పట్టుకొని ఉంటారు. గోకర్ణమే 2 కిందకు ఉంటుంది వెయిట్తో. అంటే కాశీ కంటే కూడా ఇంకా దివ్యమైనటువంటి క్షేత్రంగా మనం గోకర్ణ చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా సందేహం లేని విషయం అది. ఇంత దివ్యమైనటువంటి స్వామివారి ఆలయం దగ్గరలో ఈ బ్రాహ్మణులు చేయిస్తూ ఉంటారు. నిజంగా మోక్షనారాయణ వరి చేయాలి అంటే, నిజంగా ఒక మాట చెప్తానండి, మోక్షనారాయణ వరి చేయాలన్నా, గోకర్ణంలో అడుగు పెట్టాలన్నా, ఆ మహాబలేశ్వరుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం, ఆజ్ఞ ఉంటేనే మనం వెళ్తాం, పూజ చేయించుకుంటాం. మనకు ఉండేటువంటి సకల పాపాలు, దోషాలు, శాపాలు అన్నీ కూడా నివారణ చేసుకొని మరలా మనం ప్రశాంతంగా ఇంటికి వస్తాం. దీంట్లో నాకు తెలిసిన వాళ్ళకి ఒకతనికి చెప్పాను, వాళ్ళ మనవరాలకి వివాహం భగ్నమైంది. అయ్యా ఇలా భగ్నమైంది, అసలు ఎందువల్ల అవుతుంది ఏంటి అంటే, ఇలా పితృదోషం ఉందండి, మీరు వెళ్ళి తప్పనిసరిగా గోకర్ణం చేయించుకొని వెళ్ళి మోక్షనారాయణ వెళ్ళి చేయించుకొని రండి అని చెప్పి అమ్మాయి వాళ్ళ తాతయ్య గారికి, తండ్రికి చెప్పాను, తాతగారికి.
ఈ తాతగారు అల్లుడు గారికి చెప్పారు, అమ్మాయి తండ్రికి చెప్పారు. ఆయన మద్రాసులో ఉంటారు. ఓకే. ఉండి ఇట్లా పూజ ఉందిట, మరి చేయించుకొని వస్తారా అంటే సరే చేయించుకొస్తాను అన్నారు. ఆయన మద్రాసులో ఉంటారు కదా అమ్మాయి వాళ్ళ తండ్రి వాళ్ళు. అవును. ఆయనకు ఒక గురువు గారు ఉన్నారు అక్కడ. ఓకే. దాదాపు ఒక 75-78 సంవత్సరాల వయసు ఉన్నటువంటి గురువు గారు ఒక ఆయన ఉన్నారు. ఓకే. ఇట్లా ఎవరో ఒక ఆయన చెప్పారు, సుధీర్ శర్మ గారితో ఇలా చెప్పారు, నేను వెళ్తున్నాను మీరు కూడా వస్తారా అంటే వస్తాను అని వెళ్ళారు. వాళ్ళు మద్రాసు నుంచి గోవా ఫ్లైటు, గోవా నుంచి గోకర్ణం బై రోడ్డు, మరలా గోవా రావడం, గోవా నుంచి మరలా చెన్నైకి ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. ఓకే. వెళ్ళారు, పూజ చేయించుకున్నారు. పూజ అంతా ఈ గురువు గారు కూడా చూసి చేయించుకున్నారట. ఓకే. బాగుంది, ఇదేదో బాగుంది, నేను కూడా చేయించుకుంటాను అని. చేయించుకున్న తర్వాత వారు డైరెక్ట్ మద్రాసుకు వెళ్ళాలి కదా మరి గోవా నుంచి. అవును. కాదు అని చెప్పి హైదరాబాద్ వచ్చారు ఆయన. ఓకే. నేను ఎవరికైతే చెప్పాను అమ్మాయి తాతగారికి, ఆయన నాకు ఫోన్ చేశారు, ఒక్కసారి మా ఇంటికి రాగలుగుతారా ఓకే. సుధీర్ గారు? తప్పనిసరిగా వెళ్ళిన. నాకు చాలా నేను చేసేటువంటి దేవస్థానం కమిటీ మెంబర్ ఆయన, ఓకే. శృంగేరికి ధర్మాధికారి. ఓకే. ఆయన పిలిచారు, సరే వెళ్దాం అని చెప్పి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసరికి మీతో మాట్లాడాలి, ఒక్క 2 నిమిషాలు కూర్చోండి అన్నారు. అంటే ఏదైనా గుడిదేవన సమస్య లేకపోతే ఏంటి అని నేను ఆలోచిస్తున్న సమయంలో లోపల నుంచి ఒక పెద్ద ఆయన వచ్చారు. 78 ఏళ్ళు ఉంటాయి. వచ్చి ఆయన నమస్కారం చెబుతున్నారు. అయ్యా మీరు పెద్దవారు, గురుగారు, మీరు నాకు నమస్కారం చేయటం లేదు నాయన, నేను జ్యోతిష్యం చెప్పబట్టి ఇప్పటికీ 70 సంవత్సరాలు అవుతుంది. నా 16 సంవత్సరంలో ప్రారంభించా, 16-17 సంవత్సరాలు ఇప్పుడు ప్రారంభించాను జ్యోతిష్యం చెప్పడం. ఇప్పటికి 70 సంవత్సరాలు అవుతుంది. ఇలాంటి ఒక దోష నివారణకి ఇలాంటి పూజ ఉంది, ఇలాంటి విధానం ఉన్నది అన్న సంగతి నాకు ఇంతవరకు తెలియదు. అక్కడికి వెళ్ళి తను చేయించుకుంటుంటే నేను కూడా చేయించుకున్నాను. అది ఎవరు చెప్పారు అని చెప్తే పలానా వ్యక్తి అని చెప్పారు, మిమ్మల్ని చూడటానికే నేను వచ్చానని అన్నారు. చాలా సంతోషం. అంటే అంత దివ్యమైనటువంటి పూజ అసలు నిజంగా ఒక మాట చెప్పాలంటే ఆయన ఒకటే మాట అన్నారు, నాకు దోషం నివారణ కలిగిందా లేదా తీసి పక్కన పెడదాం, ఇలాంటి విధానం ఒకటి ఉన్నది అని చెప్పి తెలుసుకోగలిగాను, ఈ పూజ నేను చేయగలిగాను, నా పితృదేవతలందరూ కూడా సంతోషిస్తారు తప్పనిసరిగా, నాకు అది చాలు అని చెప్పానన్నారు. దాంతోపాటు ఇంకో మాట కూడా చెప్పారు ఆయన, ఈ పూజ మీరు ఎవరితో అయినా చెప్పండి, తప్పనిసరిగా చేయించుకోమని చెప్పండి. అలాగే మగపిల్లవాడిగా జన్మ ఎత్తిన తరువాత తండ్రి మరణానంతరం ప్రతి మగవాడు తప్పనిసరిగా ఈ పూజ చేయవలసిందే ఓకే అని చెప్పి ఆయన రూఢిగా చెప్పి మరీ పోయారు. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా చేయాలి. అంత శాస్త్రోక్తమైనటువంటి విధానం. జ్యోతిష్ శాస్త్రంలో నాకు అన్నీ తెలుసని నేను అనుకున్నాను, కానీ తెలియనివి ఎన్నో ఉన్నాయి. అంటే నా వయసులో సగం ఉంది నీ వయసు, నువ్వు చెప్తే నేను తెలుసుకున్నాను అంటే పరమేశ్వరుడు నీ ద్వారా నాకు చెప్పించాడు నాన్న. కాబట్టి ఇంత దివ్యమైనటువంటి పూజ ఇంకెక్కడ దొరకదు కూడా మనకి. నిజంగా పితృదేవతలు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా వాళ్ళు ఈ మోక్షం అనేది కలిగి, వాళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితం వల్ల మోక్షం కలిగి వాళ్ళ స్వర్గ నరక ప్రాప్తి అనేది కలుగుతుంది తప్పనిసరిగా. అంత దివ్యమైనటువంటి పూజ. కాబట్టి అది అందరూ చేయించుకునేలాగా చెప్పండి, చేయించుకోమని చెప్పండి. నాకు తెలిసిన వాళ్ళు కూడా నేను చెప్తాను తప్పనిసరిగా అని చెప్పి అప్పటి నుంచి ఆయన చెప్పేటువంటి జ్యోతిష్యంలో దీన్ని జొప్పించడం జరిగింది. సూపర్ సార్. సార్ అదేవిధంగా ఈ మోక్షనారాయణ బలి పూజకి ఎలాంటి సమస్యలకు విరుగుడు ఉంటుందంటారు? ముఖ్యంగా వివాహం. ఓకే. చాలా వయసు వచ్చి వివాహం కాకుండా ఉండేటువంటి వాళ్ళు, ఎస్, వివాహం అయిన తర్వాత దాంపత్యం సరిగా లేకపోవటం, ఎస్, డివోర్స్ అవ్వటం, ఎస్, రెండో వివాహానికి సిద్ధమవ్వటం, ఎస్, సంతానం కలక్కపోవటం, కలిగిన సంతానం సైకోయిజంగా పెరగడం, శాడిస్ట్గా, సైకోగా, బయట స్నేహితులతో దుర్వ్యసనాలు, దుస్నేహాలతో తిరుగుతూ, ఇంట్లో వాళ్ళ మాట పట్టించుకోకుండా, ఇంట్లో వాళ్ళు చెప్పింది వినకుండా, వీడికి డబ్బు చేతికి జిక్కితే చాలు ఇబడిపోయి ఏం చేయాలో అన్నీ చేస్తూ ఉంటాడు, కానీ చదువుకోడు. ఏదైనా వ్యాపారం చేస్తూ దాంట్లో విపరీతమైనటువంటి నష్టాలు పాలయ్యేటువంటి వాళ్ళకి లాభాల కోసం, అలాగే ఉన్నతమైనటువంటి ఉద్యోగం కోసం, పిల్లలు మాట వినడం కోసం, ఉన్నత ఉద్యోగ స్థితి రావడం కోసం, ఉన్నత వ్యాపార స్థితి రావడం కోసం, అలాగే మనం చేస్తున్నటువంటి ఏ చిన్న వృత్తి పరిశ్రమలైనా సరే తప్పనిసరిగా ఉన్నత స్థానం, మంచి గుర్తింపు, మనం పడేటువంటి ప్రతి కష్టానికి గుర్తింపు అనేది తప్పనిసరిగా అవసరం ఎస్ కదా. ఆ గుర్తింపు లేని పని ఎంత చేసినా వృధానే. ఎంకరేజ్మెంట్, Yes. అరే నువ్వు బాగా చేస్తున్నావు రండి, ఇంకా బాగా చేసేటువంటి ఉత్సాహం పెరుగుతుంది. అలాంటి గుర్తింపు రావటం. ఇప్పుడు కొంతమంది ఆఫీసుల్లో 24 గంటలు బాసుని మెప్పించాలని కష్టపడి పనిచేస్తూనే ఉంటాడు. అవును. కానీ వాడు మాత్రం అట్లానే ఉంటాడు. నటన చేసేవాడు మాత్రం బాసుకు దగ్గర అవుతుంటారు. Yes, అవును. వాడికి మంచి ఉద్యోగాలు, ప్రమోషన్స్, వాళ్ళు ఇతర దేశాలు వెళ్ళిపోవడాలు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అవును. అలాంటి వాళ్ళకి, అలాగే ముఖ్యంగా ఈ స్త్రీ శాపాలు అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువగా సూసైడ్ చేసుకొని ఉండటం, ఏదంటే హత్యలు జరిగి ఉండడం, ఈ క్యాన్సర్,
హార్ట్ ప్రాబ్లం, ముఖ్యంగా చెప్తున్నాను సంతానం కలగటానికి కూడా ఓకే. ఆడవాళ్ళకు ఉన్నటువంటి ఋతు సమస్యలు ఉంటాయి, స్త్రీ సమస్యలు. అవును. ఈ స్త్రీలకు ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో 100% చెప్తున్నా నేను, వాళ్ళకి నెలసరి కరెక్ట్గా రాని వాళ్ళు ఇంట్లో ఎవరైనా మీ ఇంట్లో పిల్లలు ఉంటే తద్వారా వచ్చేటువంటి అనారోగ్య పరిస్థితి. ఇప్పుడు ఆడవాళ్ళకి ఆ సమయంలో కడుపులో నొప్పి వస్తుంటుంది, కానీ విపరీతమైనటువంటి నొప్పి రావటం కూడా ఒక రకమైనటువంటి స్త్రీ శాపం కిందకే వస్తుంది. దాని బ్యాక్ పెయిన్, ఈ బ్రెయిన్కి సంబంధించినటువంటి బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం, ఇలాంటి వాటన్నిటికీ కూడా నివారణ. ఋతుక్రమం సరిగా రాని వాళ్ళు కూడా ఎవరైనా ఇంట్లో ఉంటే ఈ పూజ చేయించుకుంటే తప్పనిసరిగా పిల్లలకి వాళ్ళు కూడా ఆ ఋతుక్రమం కూడా సవ్యమవుతుంది తప్పనిసరిగా. తద్వారా సంతాన వృద్ధి కలుగుతుంది కదా. సంతానం కలగడానికి మూలం అది అవుతున్నప్పుడు, దాని ద్వారా వచ్చేటువంటి అనారోగ్యం మూలం అవుతున్నప్పుడు సంతానలేమికి, అలాంటి వాటికి కూడా సవ్యమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఋతుక్రమం జరుగుతూ వీళ్ళకి సంతాన సౌభాగ్యాభివృద్ధి కూడా జరుగుతుంది ఈ యొక్క పూజల వల్ల. సార్, అదేవిధంగా నెక్స్ట్ మోక్షనారాయణ బలి పూజ ఎప్పుడుంది? అదేవిధంగా గోకర్ణ టూర్ అనేది కూడా ఎప్పుడుంది మా ప్రేక్షకుల కోసం? తప్పనిసరిగా ఇప్పుడు చాలామంది మొన్న వెళ్ళొచ్చిన తర్వాత చాలామంది ఎదురు చూస్తున్నారు, నాకు కూడా ఫోన్లు చేస్తున్నారు కొంతమంది, ఎప్పుడు పెడతారు, మరలా వెళ్దాం. మొన్న షార్ట్ పీరియడ్లో పెట్టేశారు, మాకు అందువల్ల కుదరలేదు అని. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారమే. దేనికంటే మనం చేసేది అయితే ఇది 10,000 చెప్పారు, లేదు గురువు గారు 5,000 తీసుకుని మా దగ్గర ఇంతే ఉన్నాయంటే మనం సర్దుకుంటాం. వాళ్ళని మనం కన్విన్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి అక్కడ మనకి గోకర్ణంలో వచ్చేసరికి కాస్త ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారమే. దూరాభారం, కొంచెం దూరం వెళ్ళాలి, వెళ్ళేటువంటి ప్రయాణ సౌకర్యం కూడా మనకి సౌకర్యవంతంగా ఉండాలి. స్లీపర్ కోచే ఉండాలి. కూర్చొని 12.5 గంటలు 14 గంటలు ప్రయాణం చేయాలంటే అయ్యేటువంటి పరిస్థితులు కాదు. నిజంగా పెద్ద వాళ్ళ సంగతి తీసి పక్కన పెడతాం, చిన్నపిల్లలే సవ్యంగా అంతసేపు కూర్చోలేని పరిస్థితి వచ్చేసింది. కాబట్టి స్లీపర్ కోచ్ బస్సులు ఉండాలి. ఇవన్నీ కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారమే అయినా తప్పనిసరిగా జూన్ 21వ తారీఖు శుక్రవారం అయింది. శనివారం రోజున అక్కడ పూజ ఉంటుంది. సాయంత్రం మనం మధ్యాహ్నం 2:30-3 గంటలకి ఇక్కడ లకిడీ కపూర్లో బస్సు ఉంటుంది. మనం బయలుదేరితే తెల్లవారుజామున 5 గంటలకల్లా అక్కడ చేరుతాము. చేరిన తర్వాత చక్కగా రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వడం, స్వామివారి దర్శనం చేసుకోవడం, తదుపరి కాఫీ టిఫిన్ పెడతారు. అంతకుముందు కూడా మనం చెప్పాం, కాఫీ టిఫిన్ చేయకుండా వాళ్ళు పూజ చెయ్యనివ్వరు. ఓకే. అసలు మనం ఆచారం ఏంటి, నిరాహారంగా పూజ చేస్తాం, పొద్దునుంచి ఏం తినకుండా ఉండి పూజ చేస్తాం. కానీ వీళ్ళది అలా ఉండదు. మనం పూజ చేసేటప్పుడు 3 గంటల సమయం పడుతుంది. ఆ సమయంలో ఆకలి అన్న ఒక భావన కలిగితే చాలు, చేసిన పూజ అంతా వృధా. అంతే కదా. ఆకలిస్తుంది అనుకుంటే చేస్తున్న పూజ మీద మనకి భక్తి లేనట్టే, కాన్సన్ట్రేట్ చేయనట్టే లెక్క. కాబట్టి పొద్దునే చక్కగా కడుపు నుండి టిఫిన్ పెడతారు, గ్లాస్ నిండా పాలు, కాఫీ, టిఫిన్, టీ ఏ కావాలంటే అది ఇస్తారు. అయిన తర్వాత పూజ 9:30-10 గంటలకు ప్రారంభిస్తారు. అయ్యేసరికి 1 గంట అవుతుంది. మరలా సముద్ర స్నానం ఉంటుంది. సముద్ర స్నానానంతరం ఆ వస్త్రాలు మొత్తం అక్కడ వదిలేసేసి రూమ్కి వచ్చిన తర్వాత ఫ్రెష్గా స్నానం చేసి మరలా వాళ్ళే భోజనం పెడతారు. ఓకే. దేనికి అంటే అంత పవిత్రమైనటువంటి పూజ చేసిన తర్వాత ఎక్కడో హోటల్లో ఎవరో చేసింది ఎలానో చేసింది తినడం కరెక్ట్ కాదు. మడిగా వాళ్ళే వడ్డిస్తారు, చక్కగా బ్రాహ్మణే వడ్డిస్తారు. అక్కడ ఆ భోజనం చేసి మరలా మనం సాయంత్రం 7 గంటలకు బస్సు ఉంటుంది. బస్సు ఎక్కితే మరుసటి రోజు పొద్దున్నే, ఆదివారం పొద్దున్న ఇక్కడికి వచ్చేసామంటే కాస్త రెస్ట్ తీసుకోవడానికి, ఆదివారం కాబట్టి సమయం కూడా వాళ్ళకి కలిసి వస్తుంది. రెస్ట్ తీసుకొని మరుసటి రోజు ఎట్లాగో సోమవారం నుంచి వాళ్ళ వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఏమైనా చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి జూన్ 21వ తారీఖు మనం ఇక్కడి నుంచి బయలుదేరటం అనేది జరుగుతుంది. ఎవరైనా ముందుగా అంటే ఇక్కడ ఎక్కువ మందిని మనం తీసుకోలేదు, 2-3 బస్సులు తీసుకుని వెళ్ళడానికి మనం ఏం కమర్షియల్గా యాత్ర చేయటం లేదు. ఇది కేవలం భక్తిపూర్వకమైనటువంటి ఒక యాత్ర చేస్తున్నాం కదా. కాబట్టి ఒక బస్సు నిండా వస్తే చాలు మనం తీసుకుని వెళ్తాం. మొన్న మనం చేసిన యాత్రకి అంతమంది కూడా రాలేదు, కానీ వెళ్ళాం. నిజంగా అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడాను చాలా ప్రశాంతంగా పెట్టుకొచ్చారు. పూజ చేయించుకున్న తర్వాత చాలా బాగా జరిగిందండి, చాలా బాగా జరిగిందండి. మన ఛానల్ నుంచి కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళు కూడా నిజంగా చాలా సంతోషంగా అక్కడి నుంచి బయటకు రావడం జరిగింది. అక్కడ పూజ జరిగినటువంటి సమయంలో వాళ్ళు చేస్తున్నది మన శ్రద్ధాభక్తులతో చేయగలిగితే, అందులో అక్కడ చేస్తున్నది పితృకార్యం. అవును. శ్రార్థం అంటాం దాన్ని. శ్రార్థము అంటేనే శ్రద్ధతో చేసేదానే శ్రాద్ధం. శ్రద్ధ లేకుండా చేస్తే శ్రార్థం కాదు. కాబట్టి మనం ఎంత భక్తి విశ్వాసాలతో మనం చేస్తామో మన పితృదేవతలు అంతా తరిస్తారు, వాళ్ళ ఆశీర్వచనం మనకు కలుగుతుంది. మన వంశాభివృద్ధి, మన జీవనాభివృద్ధి జరగడానికి తప్పనిసరిగా తోడ్పడుతుంది. థ్యాంక్ యూ సార్. మోక్షనారాయణ బలి పూజ గురించి చాలా చక్కగా వివరించారు. ఎటువంటి సమస్యలు దాని ద్వారా నివృత్తి అవుతాయని కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. చూశారు కదా, మోక్ష నారాయణ బలి పూజ. ఇది చేయడం వల్ల ఎన్నో సమస్యల నుండి మనం గట్టెక్కుతామని చెప్పేసి గురువుగారి మాటల్లో విన్నాం. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అదేవిధంగా గురువుగారిని వ్యక్తిగతంగా సంప్రదించాలనుకుంటే నెంబర్ అయితే కనిపిస్తుంది, మీరు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.